సార్ ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు ఒకవైపు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నట్టు ఏం చెప్తారు? ఆహ్, మన్మోహన్ సింగ్ గారు దేశమంతా ఈరోజు బాధపడుతున్నది. ఒక హ్మ్. మహానాయకుడిని కోల్పోయారు. ఇది వాస్తవం. అందులో ప్రత్యేకంగా నాకు మరింత హ్మ్. కలిసే అవకాశం దొరికింది. హ్మ్. మొట్టమొదటిగా 1991లో ఆహ్, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆహ్, పివి గారు ఇంకా అప్పటికి ఏం లేదు. ఆయన చనిపోగానే నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరనేది బాగా చర్చ జరుపుతా ఉంది. ఒక 7, 8 రోజులు, 5, 6 రోజులు జరిగింది. చివరగా పివి గారి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే సమాచారం కూడా వచ్చింది. మేము పివి గారి దగ్గర 1980లో, 84లో ఆయన పార్లమెంట్ ఎలక్షన్‌కి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ తర్వాత అమెరికాలో వచ్చినప్పుడు కూడా మేము వారిని కలుసుకోవడం, మాతో పా ఆహ్, మాతో పాటు అమెరికాలో చూయించడం చేశాం. ఆహ్వానించాం. అతిథులుగా వచ్చాడు మా ఇంటికి కూడా. సరే అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే పివి గారు అవుతారనేది కొద్దిగా వార్త బాగా అవుతుందో జనం ఆయన ఇంటికి 9 మోతీలాల్ నెహ్రూ మార్గ్ 9 మోతీలాల్ హ్మ్. అక్కడికి చాలామంది రావడం జరిగింది. ఏది మామూలు జనమే కాకుండా ఎంపీలు, పాలిటీషియన్సు, ఎక్స్ మినిస్టర్సు రావడం జరిగింది. చాలా సంఖ్యలో వచ్చారు. నేను అనుకుంటాను బాగా గుర్తుంది. మూడవ రోజు 3 రోజుల ముందు ఆయన ప్రధానమంత్రి కంటే ముందు మూడవ రోజు ఇంట్లో కాంపౌండ్‌లో చాలామంది వస్తే అందరూ లైన్‌లో నిలబడ్డారు. దాదాపు 100, 120 మంది వరకు ఉన్నట్టున్నారు ఆ మూమెంట్‌లో. హ్మ్. చూస్తూనే పోతున్నారు. మిగతా వాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు కానీ లైన్ అంత పెద్దగా ఉంది. 100 మంది పైగా. హ్మ్. అయితే వీరు మన్మోహన్ సింగ్ గారు క్వైట్‌గా వచ్చి ఆ లైన్‌లో నిలబడ్డాడు హ్మ్. అందరిలాగా. నేను అలా చూశాను. మేము అక్కడే ఉండేవాళ్ళం. చూశాను. ఇదేమిటి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నారు కదా! పెద్ద మనిషి కదా! హ్మ్. అని చెప్పి పివి గారు అలా చూస్తా ఉంటే ఎళ్ళి సార్ మరి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. లైన్‌లో ఉన్నారు. లోపలికి తీసుకెళ్ళమంటారా? బాగుంటది కదా! అన్నా. ఆ! తీసుకెళ్ళాను. ఇట్లాగే. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఒక నిమిషం ఇంకో 10 మందిని చూసిన తర్వాత మెల్లగా లోపలికొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత ఒకటే నిమిషం నిలబడే ఉన్నారు. నేను కూడా దూరంగా నిలబడే ఉన్నాను. అదే హాల్‌లో 9 మోతీలాల్. ఇప్పటికి 9 మోతీలాల్ తెలుసు కదా! ఆ! ఉన్నాను. పివి గారి యొక్క ముఖ కవళికలు హ్మ్. చూసి ఇదేమిటి ఇంతమంది వచ్చినా బయట కలిసారు. వీరితోటి ఇంత బాగా ఉన్నారు. ఏంటబ్బా! అని నేను ఆశ్చర్యపోయాను. హ్మ్. ఆఫ్టర్ ఆల్ హి వాస్ ఎ గవర్నర్. ఈయన దేశంలో అనేక పదవులు చేశాడు. సో, ఇంత మంచి అభిప్రాయం ఆయన ముఖంలో కనబడుతుందే అనుకున్నాను. చివరికి నాకెప్పుడు అర్థమైందంటే 3 రోజుల తర్వాత వారు ప్రధానమంత్రి కావడం, హ్మ్. ప్రధానమంత్రి అయిన తర్వాత తనతో ఆయనను ఆర్థిక మంత్రిగా చేసుకోవడం. ఓహో! అదా సంగతి అనుకున్నాను. ఇది నా మొదటి హ్మ్. పరిచయం. అప్పుడేం మాట్లాడలేదు. హ్మ్. తర్వాత ఆహ్, 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత హ్మ్, చాలా సార్లు కలిసాం. ముగ్గురు ముఖ్యమంత్రులతోటి. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారితో రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆహ్, నాగార్జున సాగర్ ఆధునీకరణకు ఏదైతే ఉందో మోడర్నైజేషన్ వరల్డ్ బ్యాంక్ లోన్ కావడానికి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నాయకులైన ఆహ్, నాయకులతోటి కూడా వారిని కలవడం జరిగింది. ఎవరు చంద్రబాబు గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత చిరంజీవి గారు అప్పుడు కొత్తలో 2009లో ఆహ్, పార్టీ విలీనం. ప్రజారాజ్యం పార్టీ కదా! తర్వాత ఇప్పుడు మన వినోద్ గారు హ్మ్. ఎంపీ గారు టీఆర్ఎస్ నుంచి వారు మేమందరం కలిసి బాబ్లీ మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ రకంగా నాకు లభించిన అవకాశం నేను ఒక ఆహ్, దేశంలో ఇంత పెద్ద వ్యక్తితోటి హ్మ్. నాకు పరిచయం ఏర్పడడం, హ్మ్. మాట్లాడే అవకాశం రావడం, హ్మ్. సమస్యలు విన్నవించడం, రాష్ట్ర స్థితిగతుల మీద భాగస్వాములే కాకుండా పరిష్కరించే దిశలోపట వారిని కోరడం, వారు స్పందించడం హ్మ్. ఆహ్, నా జీవితంలో మరవలేదు. సార్ మన్మోహన్ సింగ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ ఒక మనిషిని అంటే ఏం చెప్తారు? ఆ! చాలా సీ ఏ ఆహ్, ఈజ్ ఎ ప్రొఫెషనల్ నో డౌట్. హ్మ్. బట్ మానవీయ కోణం ఉంది. హ్మ్. ఇప్పుడు చాలామందికి కొంత తక్కువుంటదేమో అనిపిస్తది. హ్మ్. ఇంత స్థాయికొచ్చిన వాళ్ళు మరింత తక్కువుంటది. హ్మ్. జనరల్‌గా. కానీ ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. హ్మ్. మానవీయ కోణంలో సమస్యలను అర్థం చేసుకోవడానికి, సమయం ఇవ్వడానికి, గౌరవించడానికి, గుర్తించడానికి చేసే ప్రయత్నాలు చాలా ఉన్నత ఆశయాలు కలిగిన వాళ్ళకే ఉంటాయి.
అందులో ఈయన అగ్రగణ్యుడని నేను భావిస్తాను. అది అదే కాకుండా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు. సరే మంచిదే, నేను కాదనేది లేదు. కానీ ఎవరి ప్రధానమంత్రిగా అయితే ఆర్థిక మంత్రి అయ్యాడో, ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయినారో టీవీ గారి గురించి ఏం మాట్లాడడం లేదు. ఈ హుషారుగా అడుగులేసి అందరికంటే ముందుగా నేను ఏదో తీర్మానం చేస్తున్నా అని పెగ్గలు కొట్టేందుకు లేకుంటే ఏదో చూపించేందుకు చేసే ప్రయత్నంలో మరి పీవీ గారి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈ నాయకులు? ఇవాళ అక్కడ మాట్లాడిన వాళ్ళు పీవీ గారికి స్మారకం అవుదా? తెలంగాణ బిడ్డ కదా, అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాడు, తెలంగాణ బిడ్డ అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద విగ్రహాన్ని కూడా పెట్టారు. ఎందుకంటే చరిత్రలో ఉండిపోవాలి, చరిత్రలో ఉండిపోవాలి. అది గుర్తించాలి, గౌరవించాలి, స్ఫూర్తి తీసుకోవాలి మనవాడు. సార్ చాలా వరకు బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో పోర్ట్రేట్ చేస్తుంది. మన్మోహన్ సింగ్ గారు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఒక ముద్ర ఎప్పటి నుంచో ఉంది సార్, దీన్ని ఎలా చూడొచ్చు సార్ మీరు? ఇగో రాజకీయాలు వేరు, దేశ పరిస్థితులు బాగు చేయడం వేరు. రాజకీయాలు ఎన్నో మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? ఎన్నికల ముందు ఎన్నికల ముందు మాట్లాడింది ఏమైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు? చెప్పండి. ఇదే మోడీ గారు 15 లక్షలు ఇస్తామన్నది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది, నల్లధనం తీసేస్తామన్నది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడారా? ఈయన మహానుభావుడు ఏది 200-300 కోట్ల నష్టమైన పిల్లర్లలో 1,00,000 కోట్లు తిన్నామని చెప్పే దౌర్భాగ్యపు రాజకీయాలు ఉన్న రోజుల్లో దాని గురించి ఏం మాట్లాడమంటావు? సార్ మళ్ళీ మన్మోహన్ సింగ్ లాంటి వారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో మీరు చూసిన రాజకీయాల పరిస్థితులు చూస్తే? ఒకటి చరిత్రే. అశోకుడు లేడా? తర్వాత మంచి చేసిన వాళ్ళు లేరా? తర్వాత చెడిపోయిన వాళ్ళు లేరా? వస్తారు, అదే స్ఫూర్తి, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. మంచి వాళ్ళు మంచి చేద్దామని ప్రజల కోసం, ప్రాంతం కోసం అధికారంలోకి వచ్చి చేయాలనే తపన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చేస్తారు, చేయరని కాదు. సరే, అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం. వారి స్ఫూర్తి చాలామందిలో కలిగితే బాగుంటుంది అనుకుంటున్నాం. వారి స్ఫూర్తి ఈనాటి రాజకీయాల్లో ఉన్న అందరికీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక అది చాలా తక్కువైపోయిందని చెప్తున్నాను కదా, చెప్పాను కదా. ఎన్నికల ముందు ఏం మాట్లాడతారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉందా? అదే కదా, ఒకటే విషయం. ఇప్పుడు ఏదో అవినీతి అని మాట్లాడేవాళ్ళు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 1900 కోట్ల కొడంగల్ లిఫ్ట్ అన్నాడు కదా. అది నెల రోజులు పోతే 3,900 ఎంతో అయింది కదా. ఆ తర్వాత ఇంకేదో 1,200 కోట్లు పెట్టి నీళ్ళు తీసుకొస్తామని కదా. అబ్బా, ఆ పైన ఉన్న వాళ్ళ నీళ్ళని దోసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటే ఎవరైనా మాట్లాడారా? నెల రోజుల్లోనే 1000 కోట్లు పెరిగితే ఏమన్నా అంటున్నారా? కాదు. దాని మీదనేమో మీరే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అడిగితే అవినీతి అంటే మీరు కమిషన్ వేసుకోమన్నారు. మరి ఈయన దీని మీద కమిషన్ ఇస్తాడా? నెల రోజుల్లోనే 2,000 కోట్లు పెరిగింది కదా, కమిషన్ ఎత్తాడా? మరి ఈ విధంగా అవినీతి అని ఎవరైతే అన్నారో ఎన్నికల ముందు, రాహుల్ గాంధీతో చెప్పించారు. ముఖ్యమంత్రి అన్నాడు, మంత్రులు అన్నారు, ఎన్నికల ముందు అన్నారు, ఎన్నికల తర్వాత అన్నారు, అసెంబ్లీలో అన్నారు. మరి వీళ్ళంతా కమిషన్ ముందు ఎందుకు పోవట్లేదు? సమాధానం ఇస్తారా? అగో రాజకీయాలు అంటే ఇది గుర్తుకొచ్చింది. ఈనాటి రాజకీయాలు గట్లా ఉన్నాయి.